యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7, 8వ వచనం కూడా. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైనటువంటి భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రభువు రాకడ కోసం మీరు ఏం చేయండి? ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాలను సిద్ధపరచుకోండి. వ్యవసాయదారుడు తొలకరి వర్షం కోసం కడవరి వర్షం కోసం ఎదురు చూస్తాడు కదా. విత్తనాలు వేసింది మొదలు అవి మొలిచి ఎదిగిన దాకా తీసుకోవాల్సిన శ్రద్ధ లేక ఆ పనులన్నీ కూడా సక్రమంగా చేస్తాడు. చివరికి భూఫలము కోసం ఎదురు చూస్తాడు కదా, అంతవరకు ఓపికతో కనిపెడతాడు కదా. అలాగే మీరు కూడా దేవునికి రాకడ కోసం సహనమును కలిగి ఓపికతో కనిపెట్టండి. దేవునికి స్తోత్రం. పోయారా? ఇక దేవునికి రాకడ ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఆలస్యం అనేది నీకోసమే దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. మరొకసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. రాకడ వచ్చినప్పుడు చూసుకుందాం అన్నట్టున్నారు కొంతమంది. ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే. నేనంటే యేసయ్యకి ఎంత ఇష్టమో ఆ ముందు రోజు ఎలాగా నాకు చెప్తాడు, మీకు చెప్పకపోయినా ఎవరికి చెప్తాడు? నాకు చెప్తాడు అన్నంత ధైర్యం కొంతమందికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఇక ఏం కలిగి ఉండాలంటే ఓపిక సహనాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో భక్తుడైనటువంటి యోబును కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, బైబిల్ గ్రంథంలో పెట్టారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10, 11 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. స్తోత్రం చెప్దామా. ఓపిక సహనాన్ని కలిగి ఉండడంలో దేవుడు యోబును చూపిస్తూ ఉన్నాడు మనకి. యోబు సహనాన్ని కలిగి ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. కనుక మీ విశ్వాస జీవితంలో మీరు సహనాన్ని ఓపికను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రాకడలో మీరు ఎత్తబడాలి మనందరికీ కూడా సహనం ఉండాలి, ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఓర్చుకునేటువంటి స్థితి మనం ఉండాలి, ఎదురు చూసే నిరీక్షణ మనలో ఉండాలి. అంతేగాని ప్రతి విషయంలో తొందరపడే లక్షణం మనకు మంచిది కాదని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను.